డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామశర్మ గురుగారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు వినాయక చవితి సందర్భంలో మనం నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం, వినాయకుడు పూజలు చేసుకుంటూ ఉంటాం. ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత, అంటే కొంతమంది 9 రోజులకి, కొంతమంది 11 రోజులకి నిమజ్జనం చేస్తూ ఉంటాం. అయితే ఈ నిమజ్జనం అనేది మామూలుగా మనకి నీళ్ళల్లోనే ఎందుకు చేస్తారు? అసలు నిమజ్జనం ప్రాసెస్ అనేది అలాగే చేయాలని ఎందుకు క్రియేట్ చేశారంటారు? ఇక్కడ మనం వెనకటి నుంచి కూడా మట్టి వినాయకుడిని తీసుకొచ్చి ఆరాధించేదిగా ఉంది. పార్వతీదేవి నలుగు పిండితో స్వామివారిని తయారు చేసుకొని శక్తిని ఇచ్చి చేసింది, ఇచ్చి స్వామివారిని తయారు చేసింది. స్వామివారు కాపలా ఉంచింది. ఈ స్టోరీ అంతా, ఈ కథ అంతా మనకు తెలుసు కదా. శరీరం నుంచి వచ్చినటువంటి పిండి అది, అంటే కొంత శరీరంలో వచ్చేటువంటి మట్టి కూడా ఉంటుంది, అలా తయారు చేసింది. అందుకే మనం మట్టి వినాయకుడిని బాగా చేస్తాం. ఇది ఆధ్యాత్మికంగా తీసుకుంటే. ఇంకా మిగతా విషయాల్లో, అంటే ప్రస్తుత లౌకిక పరంగా కనుక తీసుకుంటే, మట్టి వినాయకుడు కాలుష్యరహితంగా ఉంటాడు. కాలుష్యాన్ని ఇవ్వడు ఆయన కదా, కాలుష్యాన్ని పెంచడు. కాలుష్యాన్ని పెంచకుండా మళ్ళీ దాన్ని నీళ్ళల్లోనే కలుపుతాం. అంటే స్వామివారు ఎక్కడి నుంచి వచ్చారు? గంగ నుంచి వచ్చాడు. అదే గంగలో స్వామివారిని పంపిస్తున్నాం. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి ఏదైతే ఉందో అదంతా కూడా ఫిల్టర్ చేస్తుంది నీకు ఆ వాటర్ని. ఇప్పుడంటే మనకు మూసీలు అయ్యి ఫిల్టర్ అయ్యే పరిస్థితి లేదు. వెనకట నీకు బావులు, చెరువులు ఇవి ఆధారం. మనకి బావుల్లోంచి, చెరువుల్లోంచే నీళ్లు తెచ్చుకొని తాగేవాళ్ళం. వంటకు కానీ, వంటకి, స్నానానికి, అన్ని రకాలుగా మనం ఆ నీళ్ళే వాడేది. ఎక్కడో దూరం నుంచి, ఇప్పటికీ కొన్ని చోట్ల నీళ్లు దొరకకపోతే ఎక్కడో దూరంగా బావుల నుంచి తెచ్చుకునే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ, వేరే ఏదో రాష్ట్రాలలో. అంటే చూడండి, ఈ మట్టి ఆ వాటర్ని ఫిల్టర్ చేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి కల్మషం ఏదైతే ఉందో, మురికి ఏదైతే ఉందో తీసేస్తుంది. వాడుకోవటానికి స్వచ్ఛంగా ఉండేట్లుగా చేస్తుంది. అందుకని స్వామివారిని అందులో నీళ్ళల్లోనే కలిపే విధానం ఏందయ్యా అంటే, శుద్ధమైన నీటిని మనకి ఉపయోగపడటానికి ఉండేట్లుగా స్వామివారు చేస్తారు. అందుకే నీళ్ళల్లో కలుపుతాం. సైంటిఫిక్గా తీసుకుంటే. ఆధ్యాత్మికంగా తీసుకుంటే స్వామివారు గంగా, అమ్మవారు, గంగా పార్వతి అంతా ఒకటే. అమ్మవారి స్వరూపం, ఒకే స్వరూపం అనేక రకాలుగా అవతరించి ఉంది మనకి. ఇది అందుకని స్వామివారు అమ్మవారి నుంచి వచ్చినటువంటి స్వామివారిని మళ్ళీ అమ్మవారి దగ్గరికి, అమ్మవారి ఒడిలోకే పంపిస్తున్నాము. ఇది ఆధ్యాత్మికం. అందుకనే నీళ్ళల్లో కలిపేది. ఇకపోతే మనం చేయవలసింది మట్టి వినాయకుడు. ఇవాళ మనం అనేక రకాలైనటువంటి వినాయకుళ్ళు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేదో చెప్పి రకరకాల వినాయకుడు, అంటే గట్టిగా ఉండాలి వినాయకుడు. ఈ 10 రోజులు కూడా వాడు కొన్నందుకు, అమ్మినందుకు, వచ్చే చూసిన వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండాలి. మట్టి వినాయకుడిని అంత ఆకర్షణీయంగా చేయలేరు, సాంప్రదాయ సిద్ధంగా చేయగలుగుతారు. కానీ ఇవాళ చూస్తే రాజకీయ నాయకుల విగ్రహాలు పక్కన పెట్టడం, ఇట్లా చేస్తూ ఉన్నారు. విష్ణుమూర్తి పక్కన ఉండడం, శివుడు ఉండడం. వినాయకుడు అంటే వినాయకుడే, ఇతరత్ర ఏ దేవత అందులో ఉండటానికి లేదు. కాకపోతే శేషుడు ఉండొచ్చు, అంటే పాము, ఆయన ఒక్కడు ఉండొచ్చు అంతే తప్ప నువ్వు వినాయకుడిని వినాయకుడు తీరానే చెయ్యాలి. అది శాస్త్రం. నువ్వు చుట్టుపక్కల అందరినీ కలుపుకొని చేస్తున్నట్టు అవుతుంది. అసలు అది సాంప్రదాయం కాదు కదా. శివుణ్ణి నీళ్ళల్లో వేసే ఆచారం మనకు లేదు, ఒక్క వినాయకుని తప్ప. విష్ణుమూర్తి నీళ్ళల్లో వేసే ఆచారం లేదు. వాళ్ళని పెడితే మరి ఏం చేస్తున్నావు? నువ్వు ఆచారాన్ని పక్కద్రోవ పడుతున్నావు కదా. అంటే కొంతమంది మళ్ళీ పార్వతి ఒళ్ళో కూర్చున్నట్టు కూడా పెడుతూ ఉంటారు, అలా పెట్టుకోవచ్చా? అంటే అమ్మవారి స్వరూపంగా వచ్చాడు కాబట్టి, అమ్మవారి శక్తితో వచ్చాడు. అసలు అవన్నీ లేదు. వినాయకుడు వినాయకుడే. ఇంకొకటి ఏ దేవతని అందులో ఇంక్లూడ్ చేయడానికి లేదు. ఇవాళ వచ్చేస్తే అయోధ్య రామ మందిరం ఎట్లయితే ఉందో అది పెడుతున్నారు. మరి అంత గొప్ప అయోధ్యను నువ్వు నీళ్ళల్లో కలుపుతావా? అంటే నీ సాంప్రదాయం ఏం చేస్తున్నావు?
ఇకపోతే ఇంకా నాకు తెలిసి ఇక భగవంతుడు ఇంకా అక్కడ దాకా రానిలేదు. ఒకవేళ నేను స్పాన్సర్ అయ్యాను అనుకోండి, మీ వీధికి వినాయకుడికి నేను స్పాన్సర్ అయ్యాను, 50,000 ఇస్తే నా ఫోటో కూడా పెడతారు పక్కన, వినాయకుడి పక్కన. నన్ను కూడా అందులో నిమజ్జనం చేసినట్టే ఆ ఫోటోని, అంటే ఆ విగ్రహాన్ని. ఇవన్నీ ఖైరతాబాద్ చూసుకుంటే చుట్టూ పరివారాన్ని పెడతారు, ఆయన పరివారం కొంత పెడతారు. అంటే ఇవన్నీ ఒకదానికొకటి పోటీతత్వం చేస్తున్నట్టుగా ఉంది, భక్తిభావంతో లేదు. అంటే కాలుష్యరహితంగా ఉండేటువంటి వినాయకుడు, సాంప్రదాయంగా ఉండేటువంటి వినాయకుడిని పెట్టుకొని ఆయన రూపం ఇది, ఆయన్ని పూజిస్తే ఇది వస్తుంది అనేది మనం చూసుకోవాలి, తర్వాత తరాలకి నేర్పాలి. అంతేకాని నువ్వు అనేక రకాలైనటువంటి వినాయకులను పెట్టి, ఇప్పుడు 6 ప్యాక్ వినాయకుడు ఏంది, వినాయకుడికి 6 ప్యాక్ ఎక్కడన్నా చూసారా? ఆయనతో ఏంది చూడండి, అంటే కార్టూన్స్ తో కూడా పెడతారు. కార్టూన్స్ అనేది మొహం అనేది ఈయనదో ఉంటుంది, మిగతాదంతా కార్టూన్స్. ఇక్కడ కార్టూన్ పిల్లగాళ్ళకి వాళ్ళ దేవుడికి దగ్గర చేయడానికి సృష్టించారే తప్ప వినాయకుడిని అట్లా చేయదు. నువ్వు టీవీల్లో సెల్లుల్లో చూసుకోవటం వరకు నీకు కార్టూన్ ఉపయోగపడాలి, అంతేకాని బయట అందరికీ కార్టూన్ కాదు కదా. పిల్లగాళ్ళకి నేర్పాలి, మన దేవుడు వినాయకుడు, వినాయకుడు అంటే ఈయన కొడుకు ఇట్లా అని ఆ స్వామివారి యొక్క కథ మొత్తం కూడా నేర్పుతూ ముందు నుంచే నేర్పి వినాయక చవితి రాగానే అక్కడికి తీసుకెళ్తే ఇదంతా వాడికి గుర్తొచ్చి భక్తి భావన పెరుగుతుంది. తీరా వినాయక చవితి వచ్చినప్పుడు నేర్పడం కాదు, ముందు నుంచే వినాయకుడు గొప్పతనాన్ని చెప్పాలి. ఎంతమంది రాక్షసులు సంహరించాడు, ఆయన పూజిస్తే ఏమొస్తుంది, ఆ సంహరించిన రాక్షసుల్లో పేర్లు కూడా చెప్పగలుగుతుంది వీలుంటే. అంటే వాడి పేరును బట్టే ఉంటుంది. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, విఘ్నాలు తీసేస్తాడు, విజయాలను ఇస్తాడు. రాక్షసులు కూడా కొంత తప్పులు చేసి ఉంటారు కదా, ఈయన మంచి చేశాడు, రాక్షసులు తప్పు చేస్తే వాళ్ళ పేర్లు కూడా అట్లనే ఉంటాయి కదా. అటువంటి ఉన్నటువంటి దుష్టులందరినీ ఆయన తీసివేస్తాడు. అంత గొప్పవాడని ఆయన విజయాలని చెబుతూ, ఆయన పుట్టుపూర్వోత్తరాలని చెబుతూ ఉంటే ఆ వినాయక నవరాత్రుల్లో వీడికి భక్తి భావన పెరుగుతుంది. తద్వారా వీడు చక్కటి తేజవంతుడిగా వర్ధిల్లుతాడు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా కూడా, మానసికంగా కూడా బలాన్ని చేకూర్చుకోగలుగుతాడు. అలా చేయాలి. ఈ డీజేలు పెట్టి లేకపోతే ఈ ఊరేగింపుల్లో ఇవన్నీ గోలగోల చేయటం, మరీ ఊరేగింపుల దగ్గరకు వచ్చేస్తే మాత్రం అసలు తాగి కూడా ఉంటారు కొంతమంది. ఇటువంటి అన్నీ కాదు కదా. మనం నేర్పే స్థాయిలో మనం ఉన్నప్పుడు పిల్లగాళ్ళకి నేర్చుకునే విధంగా ఉండేట్లుగా చేయాలి తప్ప ఇతరత్రా చేయకూడదు. కాబట్టి ప్లాస్టిక్ ప్యారెస్ అని అవి పెట్టకూడదు. స్వామివారికి సాంప్రదాయ సిద్ధంగా చేసి అమ్మవారి ఒడిలోకి స్వామివారిని పంపించాలి. నువ్వు అవన్నీ పెడితే ఆ నీరంతా కాలుష్యం అయిపోతుంది. తద్వారా ఆ తాగిన వాళ్ళందరూ రోగాన పడతారు. ఇప్పుడు ఎవరు తాగుతున్నాం అండి నీళ్లు అంటే అంతర్గతంగా కొంత భూమిలో ఉండే నీరు ఉంటుంది కదా, ఇది అందులో కూరుకుపోయి ఆ ఉండే కలుషితం చేస్తుంది కదా. పైన నీకు మురికి కనపడచ్చు, లోపల శుద్ధమైంది ఉంటుంది కదా. అది కొంత మన ప్రతి బావుల్లోకి బోరుల్లోకి చేరుతాయి కదా, అంతర్లీనంగా కొంత ప్రవాహం ఉంటుంది నీటికి. అందుకే ఇప్పుడు అందరు ప్యూరిఫైయర్స్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది కదా ఏ ఇంట్లోకైనా కానీ. మరి ఎందుకు చెప్పండి, మనం తప్పు చేయటం ఎందుకు, యాంత్రికంగా నీళ్ళని తాగటం ఎందుకు, యాంత్రిక వస్తువులు కొనుక్కొని యాంత్రికంగానే తాగుతున్నాం. తద్వారా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, డాక్టర్లే చెప్తారు అవి తాకండి, మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళనేమో ఇట్లా ఆగని చేస్తున్నాం, ఇది చేసేది. కాబట్టి అలా చేయొద్దు. అలాగే అండి గురుగారు, ధన్యవాదాలండి. మంచిది.